అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ అసలు ఏం చేయగలదు, ఏమి చెయ్యలేదు అనేదే లేదు. అసలు దేన్నైనా మనం సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం చేసుకోవచ్చు. మొదలు పెట్టుకుందామా? మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. పురావస్తు శాస్త్రజ్ఞులు, శిలాజాల శాస్త్రవేత్త ప్రాచీన దృశ్యాలను ఎలా పునర్నిర్మిస్తారు? మన సబ్కాన్షియస్ మైండ్కు చరిత్రలో జరిగిన ప్రతి విషయము జ్ఞాపకం ఉంటుందని ఈ శాస్త్రజ్ఞులకు తెలుసు. వారు ప్రాచీన శిథిలాలు, శిలాజాలను అధ్యయనం చేస్తూ తమ కాల్పనిక అవగాహనతో వారి సబ్కాన్షియస్ మైండ్కు ఆ ప్రాచీన దృశ్యాలను మళ్ళీ చిత్రీకరించడంలో వారికి సాయపడగలదు. మరణించిన గతం మరోసారి పునరుజ్జీవం పొంది మరోసారి వినపడుతుంది. ఈ ప్రాచీన భవనాల ఖండాలను చూస్తూ కుమ్మరి పనులు, విగ్రహాలు, పనిముట్లు, మునుపటి నాగరికతలోని ఇంటి సామానులను అధ్యయనం చేసి చూస్తే శాస్త్రవేత్తలు అవి భాషలు లేని కాలానికి చెందుతాయని చెబుతారు. సమాచారం గుసగుసలు, మూలుగులు, సంకేతాల మూలంగా అందచేస్తారు. శాస్త్రవేత్తకున్న ఏకాగ్రత, క్రమశిక్షణలో ఉన్న కల్పనాశక్తి సబ్కాన్షియస్ మైండ్లో నిగూఢంగా ఉన్న శక్తులను మేల్కొల్పుతాయి. అది శాస్త్రవేత్తకు ప్రాచీన నిర్మాణాలకు చుట్టూ ఉద్యానవనాలు, సరోవరాలు, జలయంత్రాలను కల్పన చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. శిలజ అవశేషాలని కళ్ళు, నరాలు, కండరాలతో నింపడంతో అవి మళ్ళీ నడుస్తాయి, మాట్లాడతాయి. గతం జీవిస్తున్న వర్తమానమవుతుంది. మనసులో కాలం, స్థలం అనేవి ఉండవని మనం తెలుసుకుంటాము. క్రమశిక్షణ, నియంత్రణ, సరైన దిశగా ఉండే ఊహాశక్తి ద్వారా మనము గొప్పవారైన వైజ్ఞానికులు, ప్రేరణ పొందిన తత్వవేత్తలతో అన్ని వేళలా సహచరులుగా ఉండగలుగుతాము. మీ ఉపచేతన నుండి మార్గదర్శకత్వం పొందటం ఎలా? మనకు నిర్ణయం తీసుకోవడం ఎంతో కష్టం అనిపిస్తుంది. మన సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. అటువంటప్పుడు వెంటనే మనము ఆ సమస్య గురించి సృజనాత్మకంగా ఆలోచించాలి. మనం భయపడుతుంటే, దాని గురించి చింతిస్తూ ఉంటే నిజంగా దాని గురించి మనం ఆలోచించటం లేదు. నిజమైన ఆలోచనకు భయం ఉండదు. ఏ విషయంలోనైనా మనకి మార్గదర్శకత్వం కావాలనుకుంటే క్రింద సులువైన పద్ధతి చెప్పబడింది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. శరీరాన్ని స్థిరంగా ఉంచాలి. మన శరీరాన్ని సడలించుకోవాలి. అది మన మాట వినాలి. దానికంటూ ఒక కోరిక, చొరవ, ఆత్మచేతన ఉండవు. మన శరీరం మన నమ్మకాలను, భావాలను రికార్డు చేసే ఒక భావనాత్మక డిస్క్ మాత్రమే. మన ధ్యానాన్ని సిద్ధం చేసుకోవాలి. మన సమస్యకు సమాధానం కనుక్కోవడంలో మన ఆలోచనను కేంద్రీకరించాలి. మన చేతనాత్మక మనసుతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. నిర్దిష్టమైన పరిష్కారం దొరికితే అది మనకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ఆలోచించాలి. అత్యుత్తమ సమాధానం మనకు ఇప్పుడే దొరుకుతుందంటే మనకి ఎంత ఆనందం కలుగుతుందో ఊహించాలి కదా. మన మనసును కాసేపు మానసిక స్థితిలో విశ్రాంతిగా ఉండనివ్వాలి. తర్వాత నిద్రకు ఉపక్రమించాలి. మనం నిద్రలేచాక మన దగ్గర సమాధానం లేకపోతే మరో పనిలోకి దిగండి. మనం ఆ పనిలో మునిగి ఉన్నప్పుడు మన మెదడుకు సమాధానం దానంతటా అదే తట్టే అవకాశం ఉంది. ఎలాగైతే టోస్టర్ నుంచి బ్రెడ్ ముక్క బయటకు వస్తుందో అలా సబ్కాన్షియస్ మైండ్ నుంచి
మార్గనిర్దేశాన్ని స్వీకరించేటప్పుడు సులభమైన ఈ పద్ధతే ఉత్తమమైనది. ఇదిగో దానికొక మరొక ఉదాహరణ చెప్పుకుందాము. కుటుంబ వారసత్వంగా నాకు సంక్రమించిన ఒక వెలకట్టలేని ఉంగరాన్ని ఒక్కసారి పోగొట్టుకున్నాను అని రచయిత చెప్తున్నారు. దానికోసం అంతటా వెతికాను, కానీ అది ఎక్కడా నాకు దొరకలేదు. అది పోయినందుకు ఎంతో విచారించాను, బాధపడ్డాను. ఆ రాత్రి నా సబ్కాన్షియస్ మైండ్తో నేను ఇంకొకరితో మాట్లాడే తీరులోనే మాట్లాడాను. నిద్రలోకి జారుకునే ముందు దానితో, నీకు అన్ని విషయాలు తెలుసు, ఆ ఉంగరం ఎక్కడుందో నీకు తెలుసు, అదెక్కడుందో ఇప్పుడు నువ్వు నాకు చెప్పు అన్నాను. ప్రొద్దున్న నా చెవుల్లో రాబర్ట్ను అడుగు అన్న మాటలు మార్మోగుతుండగా హఠాత్తుగా నిద్రలేచాను. ఇది నాకు కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. అప్పటికప్పుడు రాబర్ట్ అనే 9 ఏళ్ల చిన్న పిల్లవాడికి నా ఉంగరం ఎక్కడుందో ఎలా అడగటం? అయినా నా అంతర్దృష్టి ఆదేశాన్ని అనుసరించాను. రాబర్ట్ చూశాను అని జవాబిచ్చాడు. దాగుడు మూతలాట ఆడుతున్నప్పుడు నిన్న నాకు అది పొదల్లో కనిపించింది. దాన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి నా డెస్క్ మీద ఉంచాను. దానికి పెద్దగా విలువ లేదని అనుకున్నాను, అందుకే దాని గురించి ఎవ్వరికీ చెప్పలేదు అని అన్నాడు. మన సబ్కాన్షియస్ మైండ్ మీద నమ్మకం ఉంచితే అది మనకి ఎప్పుడూ జవాబిస్తుంది. అతని ఉపచేతన తన తండ్రి వీలునామా ఎక్కడుందో చెప్పింది. నా ఉపన్యాసాలకు హాజరయ్యే ఒక యువకునికి ఇలాంటి అనుభవం ఏర్పడింది. అతని తండ్రి వీలునామా వ్రాసి పెట్టకుండా చనిపోయాడు. అయితే ఆ యువకుని సోదరి తమ తండ్రి వీలునామా రాయటం గురించి ఒకసారి ప్రస్తావించాడని, దానిని అందరికీ న్యాయం జరిగేటట్టు తను రాశానని అన్నట్లు అతనితో అంది. కానీ ఆ వీలునామా ఎక్కడుందని చేసే ప్రతి ప్రయత్నమూ విఫలమయ్యింది. నిద్రపోయే ముందు తన సబ్కాన్షియస్ మైండ్ను ఉద్దేశించి, నేనిప్పుడు నా కోరికను సబ్కాన్షియస్ మైండ్ వైపు మళ్ళిస్తున్నాను. మా నాన్న వీలునామా ఎక్కడుందో దానికి తెలుసు, అది నాకు ఆ విషయం తెలియచేస్తుంది అన్నాడు. తర్వాత తన కోరికను ఒకే ఒక్క మాట సమాధానంకు కుదించాడు. దానినే మళ్ళీ మళ్ళీ ఒక జోలపాటలా ఉచ్చరించాడు. ఆ పదం సమాధానం తన మనసులోనే చెప్పుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు. మర్నాడు పొద్దున్న అతను లాస్ ఏంజల్స్లో ఉన్న ఒక బ్యాంకుకు వెళ్ళాలన్న బలమైన కోరికతో నిద్రలేచాడు. అక్కడ అతను తన తండ్రికి సంబంధించిన సేఫ్ డిపాజిట్ లాకర్ ఉన్నట్లు తెలిసింది. లాకర్ తెరిచి చూసినప్పుడు లోపల ఇన్నాళ్ళు కనిపించని వీలునామా కనిపించింది. మనం నిద్రపోయేటప్పుడు మన ఆలోచన మనలో అంతర్గతంగా దాగున్న శక్తిని మేల్కొల్పుతుంది. ఉదాహరణకి, మీరు మీ ఇంటిని అమ్మాలనో, ఒక షేరు కొనాలనో, భాగస్వామ్యం రద్దు చేసుకోవాలనో, న్యూయార్క్ పోదామా లేక లాస్ ఏంజల్స్లోనే ఉందామా, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్తది తీసుకుందామా అన్న ఆలోచనలో ఉన్నారనుకోండి. అయితే ఇలా చెయ్యండి. ప్రశాంతంగా ఒక చేయి కుర్చీలో కానీ కార్యాలయంలో కానీ కూర్చోండి. చర్య ప్రతిచర్య అనే సార్వత్రిక సూత్రం ఒకటి ఉందని గుర్తుంచుకోండి. చర్య అనేది మన ఆలోచన. మన ఉపచేతనాత్మక మనసు యొక్క స్పందన ప్రతిచర్య అవుతుంది. ప్రతిస్పందన, పరావర్తన ఉపచేతనాత్మక మనసు ధోరణి అది పుంజుకుంటుంది. ప్రతిఫలం తిరిగి ఇస్తుంది. అది అనుకూల సిద్ధాంతాన్ని పాటిస్తుంది. ఆలోచనకు తగినట్లు ప్రతిస్పందిస్తుంది. మనం సరైన క్రియ గురించి ఆలోచించినప్పుడు మనలో మన సబ్కాన్షియస్ మైండ్ చూపిన మార్గదర్శకం ఒక ప్రతిక్రియ రూపంలో తెలుసుకుంటాము. విన్నారు కదా, అర్థమైందని అనుకుంటున్నాను. కానీ నాకు ప్రతిరోజు ఇలా చేస్తుంటే నాకు ప్రతి పాయింట్ మన జీవితానికి
ఎలా అన్వయించుకుంటే మన జీవితం ఎలా ముందుకెళ్తుందనేది తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా చివరి వరకు వింటే అసలు మనకి ఎటువంటి వేరే ఆలోచన, నెగిటివ్ ఆలోచనలు మనకి రావు. మనం ఎలా మన పనులను సాధించుకోవాలి, ఎలా మనం తీర్చిదిద్దుకోవాలి మనల్ని మనం, మన భవిష్యత్తుల్ని, మన ఇంటిని నందనవనం చేసుకోవటం మన చేతుల్లో ఉందని అందరికీ అర్థమవుతుంది. అందుకే ప్రతిరోజు చెప్తున్నాను, చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కడన్నా అర్థం కాకపోతే మళ్ళీ వినండి, లేకపోతే నాకు మెసేజ్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.